రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు రూ. 5 బిళ్ళతో ఈ విధంగా చేసినట్లయితే తెల్లవారేసరికి కష్టాలు, కన్నీళ్లు అన్నీ వెళ్ళిపోతాయండి. వద్దన్న డబ్బు వచ్చి పడేస్తుంది. రేపు సోమవారం రాత్రి రూ. 5 బిళ్ళతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయండి. మన అందరి జీవితాల్లో కష్టాలు, బాధలు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూనే ఉంటాము. వాటిల్లో ఈ రూ. 5 పరిహారం కూడా ఒకటండి. ఈ రూ. 5తో ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మన అందరి జీవితాల్లో కామన్‌గా ఉండేటువంటి సమస్య డబ్బు సమస్య. డబ్బులు లేకపోతే మన జీవితం వ్యర్థం అయినట్టుగా మారుతుంది. ఎక్కువ డబ్బు ఉన్నా బాధలు ఉంటాయి. తక్కువ డబ్బులు ఉన్నా బాధలు కలుగుతాయండి. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు తక్కువగా ఉంటే వాటిని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. ఇలా డబ్బు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఆడుకుంటూ ఉంటుందండి. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు డబ్బే ప్రధాన కారణం. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా మనకి కావాల్సింది డబ్బు. ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బుతో నడుస్తుంది అన్న మాట నిజమే. అందులో సందేహం లేనే లేదు. అలాంటి డబ్బు మన జీవితంలో స్థిరంగా ఉండి మన కష్టాలన్నీ దూరం చేయాలి అని అనుకుంటే గనక సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు రూ. 5తో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని మీ జీవితం మారుస్తుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుందండి. కంపల్సరీగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. రూ. 5 పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుందండి. పరిహార శాస్త్రంలో ఈ రూ. 5 బిళ్ళ పరిహారం చేయడం వలన తెల్లవారేసరికి జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ పరిహారం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని బాధపడేవారు, సంపాదన పెరగడం లేదు అని చెప్పి బాధపడేవారు, వచ్చిన సంపాదన చేతిలో నిలవడం లేదు అని చెప్పి బాధపడేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి, ఈ పరిహారానికి ఏ విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందామండి. ఒక బంగారు పాత్ర కథ విందామండి. ఒక గ్రామంలో యువనుడైనటువంటి రామానుజుడు పాత సామాగ్రులను అమ్ముతూ జీవనం గడిపేవాడు. పాత పాత్రలు కొంటూ కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైనటువంటి వ్యాపారిగా మంచి పేరు గడించాడు. రామానుజుడు నివసించేటువంటి ఊరిలోనే పాత సామాగ్రిని కొని అమ్మి మరొక వ్యాపారి అయినటువంటి సీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినారి. అయినప్పటికీ కూడా రామానుజుడు సీనయ్యను ఇద్దరూ కలిసి ఊళ్ళో తిరుగుతూ వ్యాపారం చేసేవారు. ఇలా ఒక్కరోజు వ్యాపారం కోసం సీతాపురం అనేటువంటి ఊరికి చేరుకుని చెరో ఒక వీధికి వెళ్తారు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వీధిలో సూరయ్య అనే కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ సూరయ్య వాళ్ళు ఒకప్పుడు బాగా ధనికులు అయినా ప్రస్తుతం చితికిపోయారండి. ఆ కుటుంబానికి సంబంధించిన కొడుకులు, అన్నదమ్ములు, సంపద అంతా కూడా ఖాళీ అవ్వడంతో కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్నా చితికా పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే వారి వద్ద అనేక పాత్రలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బంగారు పాత్ర. కాగా బతికిన రోజుల్లో సూరయ్య దానిని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవ్వడంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయడంతో అది మరుగున పడి ఉండడం వలన దాన్ని ఎవ్వరూ బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియనే తెలియదు. అదే వీధిలోనికి వ్యాపారం కోసం వచ్చినటువంటి సీనయ్య పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తాం అంటూ అరుస్తూ వస్తూ ఉంటాడు. దీన్ని చూసినటువంటి సూరయ్య కుటుంబంలోని పెద్ద అయిన అతన్ని పిలుస్తుంది. కూర్చోమని చెప్పి అతని చేతికి బంగారు పాత్రని ఇచ్చి, బాబు దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. వర్తకుడైనటువంటి సీనయ్యకు అది బంగారు పాత్ర కావచ్చు అని చెప్పి అనుమానం కలిగింది. దాన్ని తిరిగేసి బోర్ల వేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారం అని చెప్పి తెలుసుకుంటాడు. అతను తెలుసుకున్న తర్వాత బంగారమే అని చెప్పి రూఢి వేసుకుంటాడు. తర్వాత దానిని కాజేసేందుకు పథకం వేసుకొని ఇదేం అంత వెల చేయదు అంటూ ఆ పాత్రను విసిరేసి ఈడ్చి వెళ్ళిపోతాడు. అది కాసేపటికి ఆ ఇంటిలో దారిలోని రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసి సూరయ్య ఇంటిలో ఉన్నటువంటి పెద్దావిడ రామానుజులను పిలిపించి కూర్చోబెట్టి లోనికి వెళ్ళి బంగారు పాత్రను తీసుకువచ్చి ఇచ్చి మార్పు ఏమైనా ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ఆ పాత్రను చేతిలోనికి తీసుకున్నటువంటి రామానుజులు పరీక్షగా చూసి, అమ్మా ఇది లక్షలు విలువ చేసేటువంటి పాత్ర, దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా దగ్గర లేవు. దీనితో ఆ పెద్దావిడ నాయన
ఇంకో వ్యాపారి చాలా తక్కువ విలువ చేస్తుంది అని చెప్పి విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఒక విధంగా ఇది మంచి విధి అని ఉండవచ్చు కదా! దీనిని తీసుకొని మాకు ఏదైనా ఇచ్చి చూడు అని చెప్పి అడుగుతుంది. దీంతో రామానుజుల వారు తన దగ్గర ఉన్నటువంటి పాత, కొత్త సామాన్లన్నీ కూడా ఇచ్చి తనకి అమ్మా ఇవి తప్ప నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి నిజాయితీగా చెప్పి ఆమెకు నమస్కరించి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఉన్నటువంటి లోవి సీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగి ఇంటికి వచ్చి ఆ పాత్రని ఇలా పాడేసి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ ఏం నాయనా లక్షలు విలువ చేసేటువంటి పాత్ర ఏ విలువ చేయదు అన్నావు కదా! నువ్వు వెళ్ళగానే ఇంకొక పుణ్యాత్ముడు వచ్చి తన వద్దనున్నటువంటి వాటన్నిటినీ కూడా ఇచ్చి ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ కసిగా చెప్తుంది. ఆ మాట విన్న సీనయ్య మా మా పోయింది. అంత విలువైన పాత్రను కాజేస్తాడా? నాకు ఇంత నష్టం చేస్తాడా? అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దావిడ మాటలు విన్నటువంటి సీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లు అయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, సరుకులు అన్నింటినీ అలానే విడిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అతను నదీ తీరాన్ని సమీపించి రామానుజులు పడవ అవతల వైపుకు దాటుతూ ఉండడం కనిపిస్తుంది. అది చూసినటువంటి సీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకురాగా గుండె వేగంగా కొట్టుకొనసాగింది. అంతే ఒక్కసారిగా నోటి వెంట రక్తం కారసాగింది. తలనాభిపడ్డ రామానియంక తీవ్రమైనటువంటితో గుండె పగిలి అక్కడికక్కడ ప్రాణాన్ని వదిలేశాడు. నిజాయితీగా ఉన్నటువంటి రామానుడు దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ తనకు ఉన్నటువంటి మంచి పేరును నిలబెట్టుకున్నాడు. అసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురిచేస్తుందో సీనయ్య పాత్ర మనకి తెలియజేస్తుందండి. ఎప్పుడు కూడా నిజాయితీ ఉండాలి. కష్టపడే తత్వం మనకు ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని పొందుతాము. రామానుజుడు నిజాయితీగా నడుచుకోవటం వల్ల జీవితంలో సుఖపడ్డాడు. ఇంకా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ రూ. 5 గురించి మనం తెలుసుకుందామండి. రేపు అంటే ఈరోజు సోమవారం కదండి! ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ పరిహారం చేయాల్సి ఉంటుందండి. ఈ పరిహారం మొదలుపెట్టే ముందు కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ శుభ్రంగా కడుక్కొని ప్రశాంతంగా ఈ పరిహారం చేసుకోవాలండి. ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాసు తీసుకోవాలండి. గాజు గ్లాస్ తీసుకొని దానిలో కల్లు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కాకుండా కల్లుప్పు మాత్రమే వేయాలండి. కల్లు ఉప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ని పోసేసుకోవాలి. శుభ్రంగా వేసుకొని నీళ్ళని ఆ గ్లాసులో పోసుకోవాలి. ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక రూ. 5 కాయిన్ని తీసుకోవాలి. మచ్చలు లేకుండా ఉండేటువంటి రూ. 5 కాయిన్ తీసుకుని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఇక మీ కుడి చేతి బొటన వేలు మీ నుదుటి పైన పెట్టి మీకున్నటువంటి సమస్య గురించి వివరించి శివునికి చెప్పుకోవాలండి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కూడా శివునికి చెప్పుకుని ఆ రూ. 5 కాయిన్‌ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. ఈ విధంగా సోమవారం రాత్రి చేయాలి. ఒకవేళ మీరు నేలపైన పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోండి. ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు రూ. 5తో ఉప్పు నీళ్ళను పోసిన గ్లాసును వేయడం వల్ల మీకున్నటువంటి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలి ఆలోచనలు కలుగుతాయి. ఇక ఈ గ్లాసులో ఉన్న మళ్ళీ మరుసటి రోజున మంగళవారం రోజున కదపాలండి. స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకువచ్చి అందులో ఉన్నటువంటి రూ. 5 కాయిన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇక ఆ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్లేస్లో పోసేసుకుని లేకపోతే మొక్కల మొదట్లో కానీ పోయాలి. మీ ఇంట్లో పెంచుకునే మొక్కల్లో పోయకండి. పిచ్చి మొక్కలు అవి ఉంటాయి కదా, అక్కడ పోసేయండి. ఇక రూ. 5 కాయిన్ ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచిగా ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్ళకి ఇవ్వండి. ఈ మంగళవారం బిచ్చగాళ్ళకు డబ్బును ధనంగా ఇవ్వడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి. సోమవారం రాత్రి పడుకునేటప్పుడు ఈ రూ. 5 పరిహారం చేసేటప్పుడు మీకు డబ్బు అనేది ప్రవాహంలా వచ్చి పడడానికి మార్గాలు కనిపిస్తాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ, బాధలన్నీ తొలగించుకుని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా
వృద్ధి చెందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.